सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वसिद्धिप्रदाताय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय शूलहस्ताय कृपानिधाय जराजन्ममुल विनाशकाय शूलहस्ताय कृपानिधाय जराजन्ममुल विनाशकाय भवपाशमुला विमुक्ताय सर्वरोगहर दत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेय योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगिवो अवधूताय सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नाप्तिहर सनातन सर्वानर्थमु सर्वक्लेशमुलु प्रपन्नाप्तिहर सनातन शरणागतुलु दीनार्थुలకు आपदोद्धार नारायण योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యము కామక్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగ జయించి త్యజించ కామక్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగ జయించి త్యజించ మనుజులందరకు మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యం योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रेय ब्रह्मा विष्णु महेश्वरुला त्रिमूर्ति रूपं दत्तात्रेयुडु ब्रह्मा विष्णु महेश्वरुला त्रिमूर्ति रूपं दत्तात्रेयुडु महाभारतं रामायणमुन प्रस्तुतिंచిన దైవ స్వరూపుడు అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు योगीशाय योगधीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय
శివరూపాయ దత్తాత్రేయ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు. విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు. దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం. దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం. జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికముగ మనుజులున్నతే పరమార్థం. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో. అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో. ఏకాదశి వ్రతమాచరించగా దూర్వాసుండట కరుదెంచే. ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి. ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి. అనుష్ఠానము పూర్తి చేసుకొని శీఘ్రమే రమ్మని ఆహ్వానించే. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే. పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంతకు రాకుండుటచే. వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీర్థము సేవించెను. తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది. తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది. నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపము సంగెను. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. భీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా. భీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా. శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణగాతా నిలిచే. ముని శాపము వ్యర్థము కానీక హరియే దానిని ప్రతిగ్రహించి. ముని శాపము వ్యర్థము కానీక హరియే భీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా. భీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా. శ్రీహరి అంతట సాక్షాత్కరించి
అన్ని సామాన్లు వచ్చాయి ఎవరికైనా రాకపోతే అడగండి. ఆచరణ చేసే పాత్రకి గంధం రాసి ఆడవాళ్ళే గంధం రాసి చెప్పినట్టుగా మంత్రం చేసిన వాళ్ళందరూ కూడా చాలా పుణ్యం పురుషార్థం
దర్శనం కాదు మీరు వచ్చింది భావం చేయడానికి మనసు లగ్నం చేస్తేనే దీని ఫలితం ఉంటుంది ఆ ఏడపాలు. కాబట్టి ఇప్పుడు ఎంత సైలెన్స్కున్నారో ఎప్పుడు మీ ఈ మాట తప్ప రెండో మాట వినపడకూడదు. అమ్మ సేవా టీం వారు మీరు కూడా ఎక్కువగా మాట్లాడుతున్నారు, మాట్లాడకండి. తర్వాత ఇక్కడ పల్లెల్లో పువ్వులు ఇప్పుడే చెప్పాము మేము మాట్లాడతాని పూజ చేయడానికి మాట్లాడాలి. గణపదేవి నమస్కారం పెట్టండి. తాంబూలం సర్వోపచారాన్ని సమర్పయామి. కోటి సూర్య సమ సర్వదా కోసుని ఎదురు పెట్టి ప్రార్థించండి. ఆదిర్దేహి యశోదేహి శ్రియం దేహి గణనాయక శ్రీ మహాగణపతి ప్రార్థన నమస్కారం తర్వాత ఆడవారు మగవారి చేతి కట్టండి. ఈసారి మండపంలో 16 తామరపాలు వరుసగా పరుచుకోండి. చక్కగా 16 పేర్చుకోండి. మాట్లాడకండి. ఆడవారు పసుపు కొమ్ము చెక్క బుక్క చేంజ్ చేస్తారు. అందరినీ చూడడానికి ఇక్కడ నాకు సరిపోదు పరిస్థితి. ఓం ఏకదంత మండపాన్ని చుట్టూ వ్యవసాయం జరుగుతుంది. నారాయణ
అంటే చంద్రుడు తన యొక్క తేజస్సు అంతా కూడా భూమి అంతా విస్తరించేవాడు పౌర్ణమి. ఆ పౌర్ణమి నాడు దేవతారాధన చేయడం వల్ల మనుషులకు మంచి కోరికలు అంటే ఆ కోరిక వల్ల ప్రతి ఉపయోగం కలగాలి. అంతేగాని నేను ఎంతమైన కోటీశ్వరం అవ్వాలి లేదా నేను ఒక్కడిని మాత్రమే అవ్వాలి అనుకునే కోరికలు కాదు. 10 మంది బాగుండాలి, ఆ 10 మందిలో మనం ఉండాలి అనుకోవడం నిజమైన కోరిక. ఎందుకంటే పూర్వం ఒక కష్టం అయితే 10 మంది వచ్చేవారు, ఒక కష్టం అయితే పక్కన ఉన్నామో లేదో కూడా వాళ్ళకి తెలియదు. ఇలా ప్రవర్తిస్తూ మనం భగవతారాధన చేస్తున్నాం. పూజలు పురస్కారాలు అని చెప్పి ఎన్నో వేలు ఖర్చు పెట్టు, లక్షలు ఖర్చు పెట్టు భగవంతుడిని అంటే నేను చేసిన పాపం అంటే నా మనసు చేసిన పాపం ఏంటారు, ఆ పాపం నివృత్తి జరగాలంటే మనం చేస్తున్నాం. మనిషి కర్మ అనేది తొలగాలంటే 4 కార్యాలు చేయాలండి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, ప్రాణయజ్ఞం 4. దేవయజ్ఞం అంటే దేవతా కార్యక్రమాలు, మనుష్య యజ్ఞం అంటే దానధర్మాలు, పితృయజ్ఞం అంటే చనిపోయిన పెద్దలకు కార్యం చేయడం, క్షమయజ్ఞం అంటే పురాణాలు ప్రవచనాలు వినడం. వీటన్నిటి ద్వారా కూడా మనిషికి పాపం తొలగి వాడికి ఉత్కృష్టమైన జన్మ కలుగుతుంది. మన సంకల్పంలో చెప్తారు ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ లభించదండి. మానవ జన్మ లభించిందంటే చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే పశుపక్షాలకి ఆకలి నిద్రలు అన్నీ తెలుస్తాయి, జ్ఞానం లేదు. ఒక్క మనిషికి మాత్రమే జ్ఞానం ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఆ జ్ఞానంతో ప్రవర్తించిన మనిషి మాత్రం ఉత్తమ వర్గాలు కలుగుతాయని చెప్పి భగవంతుడు చెప్పాడు. చాలా మంది అంటారు నాకు భగవంతుడు లాగే రాశాడు, భగవంతుడు లాగే రాశాడు. భగవంతుడు పుట్టించడం మాత్రం పుట్టించాడు కర్మతో. మనకు ఆ జన్మలో ఏ కర్మ ఉందో ఆ కర్మలో జన్మలో పుట్టించాడు. జ్ఞానాన్ని మనిషిగా పెట్టాడు. అంటే మనిషిగా బతికాలనుకో తర్వాత జన్మనే లేదు. ఈ జన్మలో కూడా ఆ పూర్వజన్మ వాసనతోనే నేను కర్మ చేస్తాను, పాపాలు చేస్తాను, నష్టాలు కలిగిస్తాను అనుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ అన్ని జన్మలు చెప్తాడు అసలు వాడి మోక్షం. కలియుగంలో మనిషి తెలిసి కానీ తెలియక కానీ చాలా పాపాలు చేసుకుంటాడు. ఆ పాప నివృత్తి ఎలా కలగాలని భగవంతుడు చెప్పినది పరాసరస్వతి. దాంట్లో చెప్పిన ఒకే విషయం దేవతారాధన. కష్టాల్లో ఉన్నవాడి సహకారం చేయడం. కష్టాల్లో ఉన్నవాడు సహకారం చేయడం అంటే ఎవరు కోరిక సంపాదించి ఎవరికి పెట్టకుండా నష్టపోయడం కూడా వాడి సహకారం చేయడం లేదు. తినడానికి తినే వారికి తిని పెట్టండి, పశువులకి గ్రాసం వేయండి, ఎండాకాలంలో పశుపక్ష్యాలకి నీళ్లు పెట్టరు. ఇవి దేవతా కార్యక్రమం. ఇవన్నీ కూడా దేవతా కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మనకి గత జన్మలో చేసుకున్న కర్మంతా నివృత్తి మోక్షాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. చాలా మంది మేము కాశీ వెళ్ళాలి అనుకుంటారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే కాశీ కన్నా అత్యంత శక్తివంతమైన క్షేత్రం పిఠాపురం. ఎందుకంటే కాశీలో కామదేవుడు పరమేశ్వరుడు మాత్రమే నిక్షేపమై ఉన్నారు. మన పిఠాపురంలో అలా కాదు. పిఠాపురంలో శివకేశ్వర స్వరూపం 2 ఉన్నాయి ఒకే చోట. కుక్కుడేశ్వరుడు స్వయం గుణాల్సినాడు అయితే పంచమాధవ క్షేత్రాల్లో 20 మాధవ ప్రత్యక్షం కలిసింది. వీళ్ళు ఇద్దరు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు కలిసింది. అలాగే అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ పీఠం ఆవిర్భవించింది. ఇవన్నీ ఒకే స్థానంలో ఎక్కడ ఉన్నాయి. మీరు కాశీలో కూడా చూడండి, గైలో ఉంటాడు విష్ణువు, కాశీలో పరమేశ్వరుడు ఉంటాడు. అలా ఉన్నప్పుడు గైలో ఉన్న స్వామివారిని ప్రార్థించగా ఆయన బిందు మాధవులుగా కాశీలో ఆవిర్భవించాడు. అంటే మొట్టమొదటిగానే రాలేదు అక్కడ, మొట్టమొదటిగానే వెలిసేది అక్కడ. బిందు మాధవుడు ప్రయాగంలో వెలిసాడు. వెలిసిన బిందు మాధవుడు ప్రార్థించడం ద్వారా అంత దూరం వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నాం స్వామి అని చెప్పి ప్రార్థించడం ద్వారా కాశీలో ఆయన ఒక క్షేత్రం కూడా ఆవిర్భవించాలి. కానీ మన పిఠాపురం గారు స్వయంగా పిఠాపురం ఏక స్థానంలో ఈ దేవతలంలో కూడా ఆవిర్భవించున్నారు. పరమ పవిత్రమైన పితృక్షేత్రం. దీంట్లో దేవతా క్షేత్రము, పితృక్షేత్రము 3 గజల్లో అంత్యగజ, పాత గజ. చాలా మంది పాత గజ
దయ, దయాసుడు అనే రాక్షసుడు యొక్క పాదములు పడిన చోటు ఈ పాదగయా క్షేత్రం. ఇక్కడ బుద్ధ కార్యాలు చేసినా, దేవతా కార్యాలు చేసినా, మనుష్య కార్యాలు చేసినా, శ్రవణాదులు చేసినా, దేవతా విషయాలను శ్రవణాదులు చేసినా కూడా వారికి ఉత్తమ వర్గాలు కలుగుతాయి. ఎంతో అదృష్టము, యోగము, భోజనాదులు ఇంతలా జరుగుతుంటే కేవలం ధర్మ రక్షణ కోసం ఇక్కడ చేస్తాం. మన హిందూ ధర్మం చాలా ప్రమాదంలో పడిపోయిందని ఇప్పటికే చూసుకుంటాం. ఎక్కడ వెళ్తే అక్కడ భూమి మాంతో ముస్లిం ఆక్రమించేస్తున్నారు పట్టుకొని. చాలా దారుణమైన పరిస్థితుల్లో అంటే తర్వాత మన తరానికి ఇక్కడ చూడుకుంటుందా ఉండదా అనే పరిస్థితి కల్పించేలా ఉన్నారు. మా ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళకి మనకి హిందూ ధర్మం చిన్న దౌర్భాగ్యం ఏంటంటే ఎవరికి సపోర్ట్ చేయము. మా ఇంట్లో ఏం జరుగుతుందో అని మాత్రం పెట్టించుకుంటాం. మా ఇంటి వరకు సమాధానం మాట్లాడుతాం. నాకు బంధ చెప్పట్లేదు, నాకు పల్లెగా చెప్పట్లేదు. నేను మా ఇంట్లో దగ్గర ప్రధానమైన లోపం ఇదే. ఇతర మతాల దగ్గర వాళ్ళు చెప్పే మాటని సూచన తప్పకుండా 10 మందికి ప్రచారం చేస్తారు. మా దగ్గర మనం ఏం చేస్తామని మా పిల్లలకు కూడా చెప్పాం. పొద్దున్న చేసి ఎంతమంది మా పిల్లలకి దేవుడు నమస్కారం చేసుకోమని చెప్తున్నాం, ఎంతమందికి బొట్టు పెట్టుకుని బయటకు వెళ్ళాలని చెప్తున్నాం, ఎంతమందికి కనీసం వారంలో 2 రోజులైనా దేవుడు నమస్కారం చేయమని చెప్తున్నాం, ఎంతమందికి కనీసం వారంలో 1 రోజైనా ఉల్లిపాయ తినకుండా కాస్త నిశ్చయంగా ఉండాలని చెప్తున్నాం, కనీసం ఒక భగవద్గీత శ్లోకమైనా మన పిల్లలకు నేర్పిస్తున్నాం. లేదు. ఇలా చేయనప్పుడు మన ధర్మం ఎక్కడ నిలబడుతుంది? చాలా మంది ఉంటున్నారు మా పిల్లలకి పూజ అలవాటు అవ్వట్లేదు. నేను అలవాటు అవ్వట్లేదంటే మీరు అలవాటు చేయాలి. మీరు అలవాటు చేస్తే ధర్మం నిలబడుతుంది. చదువుకోమని ఎలా చెప్తున్నామో, ఆటలాడుకోమని ఎలా చెప్తున్నామో, ఇది మా ధర్మం ఆయన, ఈ రకంగా మనం ఉండాలి. ఈ రోజు దేశంలో అనేక రకమైన దారుణాలు జరుగుతున్నాయి. దానికి అన్నిటికీ కారణం ఏమిటి? 16 ఏళ్ల పిల్లాడిని పండించి బయట పంపుతున్నారు. వాడు ఏమనుకుంటున్నాడో నీకు అర్థం చేస్తాడో లేదు. దానికి కారణం ప్రధానంగా తల్లిదండ్రులు వారి యొక్క జ్ఞానం, ధర్మం గురించి చెప్పకపోవడం. ఇవన్నీ కూడా కలియుగాన్ని కింద పోషిస్తున్న పరిస్థితులు. ఇవన్నీ కూడా ఇలాంటి దేవతా కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇంటి దగ్గర విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం? మనం మన ధర్మాన్ని అనేక పేరు కోసం వచ్చాం. మనం మనస్ఫూర్తిగా భగవంతుడి ప్రార్థన చేసుకోవడం కోసం వచ్చాం. వచ్చినప్పుడు దాని మీద ధ్యాస ఉండాలి. పూర్వం చక్కగా పూజాధికారులు చేసుకునేవారు. ఎవరైనా సరే మరి ఉపవాసాన్ని చక్కగా ఎటువంటి ధ్యాస లేకుండా పూజాధికారులు చేసుకునేవారు. కాబట్టి వాళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతకడం, పిల్లలకి మంచి విద్యార్థులను తయారు చేయడం, విద్యాస్థానం చేయడం, తర్వాత వాళ్ళ సంపాదన వెళ్ళడం ఇవి జరిగి ఇప్పుడు మనం ఎందుకు అందించలేకపోతున్నాం? ప్రతిదీ కూడా కష్టం 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 అంటున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రుల మీద గౌరవం పోయింది, పిల్లలకు పెద్దల భక్తి శ్రద్ధలు పోయాయి, దైవం భక్తి పోయింది. ముందు గుళ్ళో వెళ్తే వాళ్ళు చేసే పని ఏంటంటే మొదటిగా దేవుడికి గడపకి అన్నం పెట్టుకోవడం కాదు, గోపురానికి ఫోటో తీయడం. ఫోటో తీసి ఓ 2,000 ఇలా పెట్టి నేను ఇక్కడ ఉన్నాను అంటున్నాడు. 2,000 అర్థంగా తెలియదు కానీ ఈ 2,000 ఇలా పెట్టడం నేను ఇక్కడ ఉన్నాను. నేను ఎక్కడుంటే ఎవరికి ఎందుకు ప్రయాణం ఉంది? నువ్వు భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు భగవంతుడు శ్రద్ధలో నమస్కారం చేస్తూ తర్వాత ఏమైనా చేసుకో. నువ్వు భగవంతుడి దగ్గర దేనికోసం వెళ్తున్నావు అంటే 10 మందికి నీ గొప్పతనం చూపించుకోవడం జరుగుతుంది తప్ప భక్తితో నడవలేదు. అలా భక్తితో నడవనంత కాలం భగవంతుడు ప్రసన్నం అవ్వడు. భక్తిలో నుంచి ఒక భక్తి అయినా చాలు. భక్తి లేకుండా ఎంత భక్తి పూజ చేయండి, ఎన్ని లీటర్ పాలు అభిషేకం చేయండి, ఎన్ని 100 కొబ్బరికాయలు పట్టండి, ఉపయోగం లేదు. భక్తిలో ఒక నారిదాన్ని ఈశ్వరుడు వశం అయిపోతాడు, భక్తిలో ఒక ప్రసాదమైన విష్ణు వశం అవుతాడు, భక్తిలో ఒక గణపతి గణపతి వశం అవుతాడు. భక్తి ప్రధానం చెప్పారు మా ధర్మంలో. ఇప్పుడు కూడా ఆ భక్తిగా కార్యక్రమం చేసుకున్నాం. ఇప్పుడు స్వామివారి అభిషేకం ప్రారంభమవుతుంది. జనరల్ గా లేచి ఒకరు వెళ్ళి అభిషేకం స్వామివారికి చేసుకోండి. చేసుకున్నంతసేపు వేరే మాటలు కానీ వేరే ఎదురు కానీ కాకుండా ఓం నమః శివాయ ఇదే మాట.